రివాల్వర్‌లను తాకేసి ఇదైతే మామూలు వార్త కాదు ఇక. మీకు ఒకసారి చెప్పాలి. రివాల్వర్‌ను తాకట్టు పెట్టిన ఎస్ఐ. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో అప్పులపాలయ్యి అంబర్పేట ఎస్ఐ ఆయన. ఓ వైపేమో అరే బెట్టింగ్‌ల పాలు కాకుండ్రా నాయన బెట్టింగ్‌లు ఇక ఐబొమ్మ రవి అనేటోడట ఏదో సినిమా పాపం అద్భుతంగా జనాలకు ఏం లేకుండా కూడా 5 పైసలు లేకుండా సినిమాలు చూపించేటోడు ఐబొమ్మ రవిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి పాపం వాడిని 14 రోజులు రిమాండ్ పెట్టి వాడిని సావగొట్టుడు వాడిని మరి రకరకాల కొచ్చలతో చంపుతున్నారు. మరి ఈయనేం చేయాలి? ఆన్లైన్ బెట్టింగ్ చేయాలి అని చెప్పేసి రోజు మొత్తం అదే కదా ఈయన ఎస్ఐ అంబర్పేట ఎస్ఐ. గన్ను ఉంటుంది కదా గవర్నమెంట్ ఇచ్చిన గన్ను తీసుకుపోయి ఒక దగ్గర తాకట్టు పెట్టిందంట. దాంతోపాటు ఇప్పుడు మామూలు దొంగతనంలో రికవర్ అవుతుంది కదా అది బంగారం కూడా తాకట్టు పెట్టినట. ఆన్లైన్ బెట్టింగ్లో అప్పుల పొలే అక్రమాలు హైదరాబాద్లో నంబర్పేట పిఎస్లో ఘటన ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సస్పెన్షన్. ఈ వార్త చదువుదాం మనం. ఇంకా ఇదంతా మామూలు వార్తలే ఉంటాయి. ఇదొకటి కూడా వస్తుంది ఇమ్రాన్ ఖాన్ మృతి. దాని మీద కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. రికవరీ బంగారాన్ని నొక్కేసి రివాల్వర్ను తాకట్టు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి అంబర్పేట ఎస్ఐ దొంగాట. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం రావడంతో వెలుగులోకి భాగవతం అది రైట్. నవంబర్ అతను తెలివైన వ్యక్తి పక్క రాష్ట్రమైన ఇక్కడ నాన్ లోకల్ కోటాలో పోటీపడి మరీ ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. గుడ్. అయితే తన ప్రతిభను డిపార్ట్మెంట్ ఉన్నతికి ఉపయోగించాల్సింది పోయి నేరాల బాట పట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై అక్రమాలకు పాల్పడ్డాడు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసి కుదవబెట్టాడు. అలాగే తన సర్వీస్ రివాల్వర్ను సైతం డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. అయితే ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో ఏఎస్ఓ ఉద్యోగం సంపాదించి అక్కడ రిలీవ్ అయ్యి సొంత రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగం చేయాలని రిలీవ్ కోసం ప్రయత్నించగా సదరు ఎస్ఐ భాగవతం వెలుగులోకి వచ్చింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. అయితే స్టేషన్లో ఇంత జరుగుతున్నా ఎస్హెచ్ఓ కానీ డిఐలపై నియంత్రణ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏపీలోని రాయచోటికి చెందిన జైన్ భానుప్రకాష్ రెడ్డి తెలంగాణలో 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికారు. గత ఏడాది అంబర్పేట పిఎస్కు డిఎస్ అంటే డిఎస్ఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా వచ్చాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆన్లైన్లో బెట్టింగ్లో బానిస అయ్యాడు. లక్షల్లో డబ్బులు ఓట్టుకొని అప్పులపాలాడు. దీంతో దొంగతనం కేసులో రికవర్ అయిన 5 తులాల బంగారం తీసుకెళ్లి కుదవబెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అయితే ఏపీలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఉద్యోగం సాధించాడు. దాంతో ఇక్కడ రిలీవ్ కావాలని ఎస్హెచ్ఓ వద్దకు వెళ్ళి తన వస్తువులను అప్పగించాడు. రివాల్వర్ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ అడగా తన డెస్క్లో దాచిపెట్టిన రివాల్వర్ కనిపించడం లేదని తూటాలు మాత్రమే ఉన్నాయని సీసీటీవీ కెమెరాలు చెక్ చేయాలని కోరాడు. దీంతో అధికారులు పరిశీలించి ఇటీవల ఒక కేసులో రికవరీ చేసిన 5 తులాల బంగారాన్ని అతడే తీసుకెళ్లినట్టు గుర్తించారు. దానిపై ఎస్ఐని ప్రశ్నించగా సొంత అవసరాలు కుదబెట్టానని చెప్పాడు. దీంతో స్టేషన్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు అవసరమై రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు. ఈ రివాల్వర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆ విషయాన్ని ధృవీకరించిన అధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇది కథ. ఫైనల్లీ పోలీసు వాళ్ళే ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడితే ఎవడేం చేస్తాడు?